ఐ ఫోకస్ నేను ఆశ. అసలైన ఎన్సీపీగా గుర్తింపు పొందిన అజిత్ పవార్ వర్గం గడియారం గుర్తుతో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయవచ్చని ఇటీవలే సుప్రీంకోర్టు ఆదేశించింది. కానీ శరద్ పవార్ వర్గానికి ఎన్నికల్లో ఎలాంటి నష్టం చేకూర్చరాదని సూచించింది. ఎన్నికల గుర్తు గడియారం కోసం న్యాయ పోరాటానికి దిగిన ఎన్సీపీ వైరి వర్గాలకు సుప్రీంకోర్టు హితోపదేశం చేసింది. కోర్టుల శక్తిని వృధా చేసుకోవద్దని, ఓటర్ల మనసు గెలవడంపై దృష్టి సారించాలని న్యాయస్థానం సూచించింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ గడియారం గుర్తుకు సంబంధించిన అంశంపై అటు శరద్ పవార్ ఇటు అజిత్ పవార్ న్యాయ పోరాటం చేస్తున్నారు. ఎన్నికల గుర్తు గడియారం కోసం న్యాయ పోరాటానికి దిగిన ఎన్సీపీ వైరి వర్గాలకు సుప్రీంకోర్టు హితోపదేశం చేసింది. కోర్టుల్లో శక్తిని వృధా చేసుకోవద్దని, ఓటర్ల మనసు గెలవడంపై దృష్టి సారించాలని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్తో కూడిన ధర్మాసనం శరద్ పవార్, అజిత్ పవార్లకు సూచించింది. ఎన్సీపీ రెండు వర్గాలుగా చీలిన తర్వాత అసలైన ఎన్సీపీగా గుర్తింపు పొందిన అజిత్ పవార్ వర్గానికి గడియారం గుర్తు దక్కింది. మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్సీపీ గుర్తుతో అజిత్ పవార్ వర్గం ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని శరద్ పవార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే సుప్రీంకోర్టులో శరద్ పవార్కు నిరాశ తప్పలేదు. అజిత్ పవార్ ఎన్సీపీ గుర్తుతో పోటీ చేయవచ్చని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ఎన్నికల్లో శరద్ పవార్ వర్గానికి మాత్రం నష్టం చేకూర్చకూడదంటూ షరతులు విధించింది. తమ షరతులను ఉల్లంఘించినట్లయితే చర్యలు తప్పవని హెచ్చరించింది. ఎన్నికల గుర్తు గడియారం కోసం న్యాయ పోరాటానికి దిగిన ఎన్సీపీ వైరి వర్గాలకు సుప్రీంకోర్టు హితోపదేశం చేసింది. కోర్టుల్లో శక్తిని వృధా చేసుకోవద్దని, ఓటర్ల మనసు గెలవడంపై దృష్టి సారించాలని ఎన్సీపీ వర్గాలకు సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. శరద్ పవార్ ఎన్సీపీని 1999లో స్థాపించారు. శరద్ పవార్ మహారాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, జాతీయ రాజకీయాల్లో సైతం చక్రం తిప్పారు. రాజకీయ కురవృద్ధుడు, మరాఠా యోధుడు శరద్ పవార్ కొన్ని దశాబ్దాలుగా మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. రాజకీయాల్లో గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ గా పేరు తెచ్చుకున్న శరద్ పవార్ ఇప్పుడు ఎన్సీపీ గుర్తు కోసం న్యాయ పోరాటం చేస్తున్నారు. ఎన్సీపీ రెండు వర్గాలుగా చేరిన తర్వాత అసలైన ఎన్సీపీగా అజిత్ పవార్ వర్గమే గుర్తింపును పొందింది. దీంతో ఎన్సీపీ గుర్తు కూడా అజిత్ పవార్ వర్గానికి దక్కింది. దీంతో శరద్ పవార్ ఎన్సీపీ గుర్తును అజిత్ పవార్ వర్గానికి కేటాయించకుండా మరో గుర్తును కేటాయించాలంటూ న్యాయ పోరాటానికి దిగారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో అజిత్ పవార్ ఎన్సీపీ గడియారం గుర్తును ఉపయోగించుకోవచ్చని న్యాయస్థానం ఆదేశించింది. ఈ నేపథ్యంలో గడియారం గుర్తును ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ పేరును అజిత్ పవార్ వర్గం దుర్వినియోగం చేస్తుందని, దానిని నివారించాలని కోరుతూ శరద్ పవార్ వర్గం దాఖలు చేసిన పిటిషన్పై కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ధర్మాసనం అజిత్ పవార్ వర్గానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. గడియారం గుర్తు వివాదం కోర్టులో పెండింగ్లో ఉందన్న విషయాన్ని మరాఠీ పత్రికలతో సహా వివిధ వార్తా పత్రికల్లోనూ డిస్క్లైమర్గా ప్రచురించాలని తెలిపింది. కోర్టు ఉత్తర్వు వెలువడిన 36 గంటల్లోగా దీనిని అమలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. అంతకుముందు శరద్ పవార్ వర్గం తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి గడియారం గుర్తు వివాదం కోర్టులో పెండింగ్లో ఉందన్న విషయాన్ని అజిత్ పవార్ వర్గం వారి కరపత్రాలు, పోస్టులు, ప్రకటనలో ప్రచురించడం లేదని ఆరోపించారు. సుప్రీంకోర్టు ఈ విషయమై మార్చి 19న ఇచ్చిన ఆదేశాలను అజిత్ పవార్ వర్గం ఉల్లంఘించిందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో అజిత్ పవార్ వర్గం గడియారం గుర్తును వినియోగించకుండా నిరోధించాలన్న విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది. ఎన్నికల ప్రక్రియ మధ్యలో న్యాయస్థానం జోక్యం చేసుకోవడం తగదని పేర్కొంది. గడియారం గుర్తు డిస్క్లైమర్ ప్రచురణ విషయమై ధర్మాసనం ఆదేశాల అమలుపై అజిత్ పవార్ వర్గం హామీ ఇవ్వాలని కోరింది. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో అజిత్ పవార్ ఎన్సీపీ గడియారం గుర్తుతోనే పోటీ చేసింది. మరికొన్ని రోజుల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎన్సీపీ గడియారం గుర్తుతోనే పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీ గుర్తును అజిత్ పవార్ వర్గమే ఉపయోగించుకోవచ్చని ఆదేశించిన సుప్రీం గడియారం గుర్తు డిస్క్లైమర్ ప్రచురణ విషయమై ధర్మాసనం ఆదేశాల అమలుపై అజిత్ పవార్ వర్గం హామీ ఇవ్వాలని కోరింది. ఇది వాటి ఐ ఫోకస్. సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బులెటిన్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్.
మీతోనే మీ వెంటే.